హే! హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ 'మంజు ముచ్చట్లు' అండ్ మై నేమ్ ఈజ్ మంజు. సో, థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! ఇదైతే మా బాబు భోగిపల్ల వీడియో. ఇది మా బాబు పుట్టిన తర్వాత ఫస్ట్ భోగి ఫెస్టివల్. సో, నాకైతే ఫస్ట్ అంతగా ఐడియా లేదు. ఎందుకంటే ఫస్ట్ టైం. మా అమ్మ అయితే మాకు చిన్నప్పుడు నార్మల్‌గా నీళ్ళల్లో రేగిపనులేసి పోసేది. సో, నేను కనుక్కుంటే ఏంటంటే 5 రకాలు కలిపి పిల్లలకి వేస్తారు. అంటే 5 కాదు 5, 9, 11 ఇట్లా వేస్తారు అని జెప్పినారు. సో, నేనైతే 5 రకాలు చూజ్ చేసుకున్నాను. వాటిలో చెరుకు గడలు, రేగిపండ్లు, కాయిన్స్, చాక్లెట్లు, చెండు పూలు ఇవి తీసుకున్నాను. భోగి ఫెస్టివల్‌కి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సో, రేగిపండ్లు, కాయిన్స్, చాక్లెట్లు, బంతిపూలు దొరకడం చానా ఈజీ అయింది. బట్ చెరుకు గడలనేవి చానా కష్టమైంది దొరకడం నాకి. ఎందుకంటే మా విలేజ్‌లో దొరకలేదు. సో, నేను మా ఫ్రెండ్‌ని అడిగి మరీ తెప్పించుకున్నాను. చెరుకు గడలు కావాలి తీసుకొని రా అంటే తను ఫెస్టివల్‌కొస్తుండే. సో, తను తెచ్చింది. అన్నిటిని బాగా కలిపి బాబుకి ఫస్ట్ పెట్టేవాళ్ళేంటంటే బొట్టు పెట్టి అవి అన్నీ కలుపుకొని ఉంటాయి కదా! అవన్నీ నెత్తి మీద వేసి తర్వాత అక్షింతలు వేయాలి. సో, ఇది నేను కనుక్కున్న ప్రాసెస్. మా హస్బెండ్ ఈయన. మా హస్బెండ్ అయితే అమాయాస మా అత్త వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చినాడు. ఫస్ట్ టైమ్ గదా! భోగిపల్ల సెరమనీ చేయడం మిస్ అవ్వద్దు అని జెప్పేసి వచ్చేసినాడు. నాకేంటంటే అందరూ క్లాక్ వైస్‌గా, యాంటీ క్లాక్ వైస్‌గా అట్లా తిప్పి పొయ్యాలి బాబు మీద అని జెప్పినారు. బట్ మా అమ్మ ఏం చెప్పిందంటే, ఓన్లీ మనం దేవుడికి ఎలా ప్రదక్షిణం చేస్తామో అలా మాత్రమే పోయాలి. మళ్ళీ రివర్స్‌గా తిప్పకూడదమ్మా అంటుంది. మీకేమైనా తెలిస్తే కామెంట్స్‌లో చెప్పండి. సో దట్ నేను నెక్స్ట్ భోగి టైంలో అదే ఫాలో అవుతాను. ఈ డెకరేషన్ అంతా నేనే చేసుకున్నాను. ఈ బ్యాక్‌డ్రాప్ అనేది నా పెళ్ళప్పుడు పసుపు నీళ్లు కొడతారు గదా! అప్పుడు తీసుకున్నాను. ఈ చెండు పూలు కూడా రెడీమేడ్ చెండు పూలు నార్మల్‌వి కాదు. సో, 2 అప్పటివే ఉంటే మా అజేజి బాగా దాపెట్టింది వాటిని. యూజ్ చేసి నేను సింపుల్‌గా ఇలా డెకరేషన్ చేసుకున్నాను. తర్వాత నేను పెడుతున్నాను. మా బాబు నాకు ఫోటోస్ పిచ్చని తెలుసో ఏమో గానీ అస్సలు సతాయించడు. మంచిగా ఫోజులిస్తాడు. అసలు ఏడ్చను గూడా ఏడ్చలేదు. మేము ఫస్ట్ టైమ్ గదా! ఇట్లా చేయడం. ఇంత చిన్న బాబు గదా! అస్సలు ఏడ్చలేదు. ఇక్కడ నేను యాక్చువల్లీ యాంటీ క్లాక్ వైస్‌గా తిప్పుతుంటే మా అమ్మ చెప్తుంది, "అలా తిప్పకూడదమ్మా. ఓన్లీ దేవునికి ప్రదక్షిణ చేసేలాగానే తిప్పాలి" అని చెప్తుంది నాకి. మా ఇంటికొచ్చే పిల్లలైతే లియాన్ష్‌కి ఇలా భోగిపల్ల సెరమనీ చేస్తున్నాము. రెడీ అయ్యి రండ్రా అంటే మంచిగా రెడీ అయ్యి వచ్చినారు. వాళ్ళ అమ్మ వాళ్ళని అడిగి స్నానం చేసి డ్రెస్ వేసుకొని కొత్త డ్రెస్సులేసుకొని పూలు పెట్టుకొని మరీ వచ్చింది. ఒక పాప అయితే వాళ్ళ అమ్మ చెప్తుంది నాకి, "నువ్వు ఏదో సెరమనీ చేస్తున్నావని వీళ్ళు రెడీ అయ్యి మరీ వచ్చినారు" అని. సో, మా అమ్మ అయితే పిల్లలతో అందరితో బాగా పెట్టిస్తుంది. "అమ్మ ఇట్లా పొయ్యండి, ఇట్లా పొయ్యండి" అని చెప్పేసి. మా అమ్మకి యాక్చువల్లీ ఆ రోజు ఫుల్ పని ఉండే. కానీ ఫంక్షన్ కోసమని అలానే ఉండే. ఆమె పోసిందో లేదో భోగిపళ్ళు వెంటనే శారీ చేంజ్ చేసుకొని చేనుకెళ్ళిపోయింది. "అమ్మ నాకు పని ఉంది" అని జెప్పేసి. అందుకే గ్రూప్ ఫోటోలు దిగలేదు. ఈమె మా జేజీ. మా జేజీకి ముని మనవడంటే అంటే చానా ఇష్టము. అది పక్కన పెడితే మా జేజీకి పిల్లలంటే చానా ఇష్టము. ఎవరి పిల్లలైనా సరే బాగా ఎత్తుకొని ముద్దాడుతాది. ఏదన్నా ఉంటే గూడా తినేది "రా అమ్మ ఇది తిందురా" అని వాళ్ళకిస్తాది. పిల్లల్ని పిలిచి మరీ ఇస్తాది అసలామె. తర్వాత లాస్ట్‌లో ఏంటంటే మేము ఫోటోలు దిగినాము. బట్ మా అమ్మ మిస్ అయింది. చేనుకొయింది ఆమె. "ఇంక పనుందమ్మా నాకు లేట్ అయిపోతాది ఆడ" అని జెప్పేసి. యాక్చువల్లీ మేమిదంతా బయట పెట్టుకున్నాము. బయట అంటే కాంపౌండ్ బయట అనమాట. ఎందుకంటే మా బాబు కోళ్ళు ఇవి అవి చూస్తా ఉంటే సైలెంట్‌గా ఉంటాడు. ఇంట్లో అయితే అస్సలు సెట్ అవ్వదు. ఏడుస్తాడని బయట పెట్టేసుకున్నాము. ఏదైనా ఫంక్షన్ అంటేనే ఫోటోస్ మ్యాండేటరీ కదా! సో, లాస్ట్‌లో నేను మా హస్బెండ్ దిగినాము ఫోటోస్. మాకైతే భోగి రోజు రాత్రి ఇది. రాత్రి నేను మా బాబు కలిసి చిన్నగా వీడియో తీసేసుకున్నాము.